అయితే ఈరోజు కొంతమంది వ్యక్తులకు ప్రయోజనాలు మీరు చేకూర్చి కొంతమంది తీసుకోవచ్చు, కానీ మీ సిద్ధాంతాలను ఎవరు రావడం లేదు. అది వాస్తవం. ఎవరైనా ఈ రాష్ట్రంలో ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణమైన పరిస్థితులు సృష్టించడానికి కారకుడైన ఈ ముఖ్యమంత్రిని సమర్థించడం అంటే ఈ రాష్ట్రంలో చాలా రాష్ట్ర ప్రయోజనాలు మనం తాకట్టు పెట్టినట్టు అవుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రి కూడా అవినీతిలో బాగా డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఎట్లయినా గెలవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇటీవల సినిమానే కాకుండా పేపర్లనే కాకుండా వ్యక్తులకు కూడా ఏ విధంగా ప్రయోజనాలు కలిగే విధంగా పనులు చేశారు మీరు చూస్తున్నారు. ఆ విధంగా మీరు చూస్తే రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించి విలువల్ని పూర్తిగా దిగదార్చి నీచాతి నీచ రాజకీయాలు చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధపడ్డారు. ఆ నేపథ్యంలో మేము కూడా చాలా స్పష్టంగా ఉన్నాం. దీనికి ఒకటే మార్గం, ఏదైతే సమాజంలో ఒక చైతన్యం తీసుకురావడం తప్ప వేరే మార్గం లేదు. ఆ చైతన్యం తేవడానికి మేము ముందుకు పోతున్నాం. వ్యక్తుల కంటే సమాజం ముఖ్యం. అలాంటి సమాజాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోతే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇకపోతే ప్రజారాజ్యం పార్టీ మీరు చెప్పినట్టు వాళ్ళు ఎక్కడన్నా ఎవరైనా వస్తే సీట్లు ఇచ్చి ఆ విధంగా పెట్టాలనుకున్నప్పుడు ఎంత బలహీనంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందేమో కానీ సమాజానికి కానీ ఇంకోదానికి ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇది చాలా క్లియర్ గా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు మా ప్రధానమైన పోటీ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల్లో భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే వాళ్ళతో కాదు. విశాఖపట్నం నుంచి మీతో మాట్లాడడానికి కొంతమంది ఎదురు చూస్తున్నారు. అక్కడ మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు శ్రీరామ్. థ్యాంక్ యూ మూర్తి. చంద్రబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. మీతో మాట్లాడేందుకు విశాఖ సాగర్ తీరంలో చాలా మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. చెప్పండి, మీరు పేరు చెప్పండి. చంద్రబాబు గారిని అడగాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఈ విశాఖ జిల్లా కానీ విశాఖ సిటీ కానీ హైదరాబాద్ సిటీ కానీ ఐటీ రంగంలో ఎంతో అభివృద్ధి చెందిందండి మీ 9 years టెన్యూర్లో. కానీ ఈ మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం అయితే ఈ సత్యం కుంభకోణం వల్ల అయితే కానీ మొత్తం ఐటీ రంగంలో ఎంతో మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. దానికి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 3-4 నెలల తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో దయచేసి చెప్తే మేము కొంచెం ఈ యూత్ అంతా కొంచెం హ్యాపీ పడే ఉద్దేశం ఉందని అడుగుతున్నాం సార్. మీ పేరు తమ్ముడు? నమస్కారం సార్. నేను వైజాగ్ నుంచి ముల్లప్పారావు సార్. ముందుగా రేపు కాబోయే ముఖ్యమంత్రి నమస్కారం తెలియజేస్తూ, సార్ వ్యవసాయ రంగానికి సంబంధించి గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యవసాయ రంగం ఏదైతే వర్షాలు పడక కొంత ఇబ్బందుల్లో పడింది. అయితే రేపు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా ప్యాకేజ్ కానీ లేకపోతే రైతులకు ఏమన్నా మనం చేయాలనుకుంటున్నామా దయచేసి తెలియజేస్తారని ఆశిస్తున్నాం సార్. ఓకే శ్రీరామ్. ఏదైతే ఇప్పుడు మిత్రులు ఐటీ రంగాన్ని గురించి మాట్లాడారు, ఒకసారి మీరు ఆలోచిస్తే ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఐటీని ప్రోత్సహించాం. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చేట్టుగా చేశాం. దీనివల్ల రైతు పిల్లలు కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చి ప్రపంచం అంతా సెటిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. పేదవాళ్ళ పిల్లలు కూడా బాగా ముందుకొచ్చి చదువుకున్నారు. అయితే ఈరోజు ఒక పక్క ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో దెబ్బతినే పరిస్థితి ఒకటి ఉంటే, రెండోది సత్యం కుంభకోణం కానీ ముఖ్యమంత్రి కుంభకోణాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రావాలంటే కంపెనీలు భయపడే పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు మొత్తం రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. మీరు చూసారు, హార్డ్వేర్ పార్క్ పోయింది, విశాఖపట్నంలో ఓక్స్ వ్యాగన్ పోయింది, ఇంకో పక్క నాలెడ్జ్ సొసైటీ అని సైన్స్ సొసైటీ అనంతపూర్లో పెడతామని అది పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన ముద్దాయి ఈ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, నేను 9 సంవత్సరాలు అంచెలుగా ఇవన్నీ కూడా బిల్డప్ చేసి ప్రపంచంలోనే ఒక మేటైనటువంటి నగరంగా హైదరాబాద్ ని రాష్ట్రాన్ని ఆ రోజు తయారు చేశాం. ఈ రోజు ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వీళ్ళు చేసిన అరాచకాలు కానీ అవినీతి వల్ల ఎవరు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. కడాను ఇంకొక పాట మీరు చూస్తే మన రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతినింది. తెలుగు వారికి జరగనటువంటి ఈ జాతికి అన్యాయం జరిగింది. ప్రపంచం మొత్తం మనం చదువుకున్న, నేను ఇంత మునిపే చెప్పాను, ఐఐటీలో కానీ అన్నింటిలో మన వాళ్ళు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. చదువుకొని ఈరోజు ఉద్యోగానికి పోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామనగానే మనల్ని సందేహంగా చూసే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి ప్రధానమైన కారణం ఈ ముఖ్యమంత్రి. ఒక పక్క దీన్ని మళ్ళా ప్రమోట్ చేయడం ఒక ఎత్తు అయితే, మనకు జాతికి జరిగిన నష్టం, పోయిన పరువు కాపాడుకోవాలంటే కొంత సమయం పడుతుంది. దీన్ని రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది.
మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పింది ఎన్టీ రామారావు గారు చేశారు. అంత మునుపు తెలుగు వాళ్ళు ఎక్కడన్నా బయట పోతే మదరాసుని పిలిచేవారు. అలాంటిది ఆ రోజు ఆయన చేశారు. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, నేను ఆ రోజు తెలుగు వారు అన్ని రంగాల్లో పైకి వస్తారు, ఆత్మవిశ్వాసంతో ముందు పోతే ప్రపంచాన్ని జయిస్తారనే ఉద్దేశంతో ఆ రోజు ముందుకు పోయాం. అందుకనే ఈ రోజు 200 దేశాల్లో తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితి వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ఈ ముఖ్యమంత్రి డబ్బులకు ఆశపడి ఎక్కడ చూసినా అవినీతి చేసి సత్యాన్ని పూర్తిగా ముంచేసి ఈ రోజు మన రాష్ట్రం యొక్క పరువు తీసేశారు. చాలా సమస్య వచ్చింది. దీనితో ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కడ పోయినా మీరు ఆంధ్రప్రదేశ్ రంగానే అనుమానంతో చూసే పరిస్థితి వస్తా ఉంది. ఏది ఏమైనా సమాజం కోసం మళ్లీ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, తెలుగు వారు ఉన్నారో, మనం ఎవ్వరూ చేయని నేరానికి ఈ రోజు ముఖ్యమంత్రి కావాలని ఆస్తులు సంపాదించుకోవడం కోసం, ముడుపుల రాజకీయం కోసం మనం బలయ్యాం. మనం చేయని తప్పులకి మనం పెనాల్టీ పే చేసే పరిస్థితి వస్తా ఉంది. ఏది ఏమైనా దీన్ని మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నాను, మళ్లీ ఐటీ రంగాన్ని కానీ, అదే మరి యువతకు ఉపాధి కల్పించడం కానీ, ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలు ఇవ్వడం కానీ, దీనికి ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకుంటాం. ఈ రోజు యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలో అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. ఈ ప్రోత్సహించే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందని కూడా మరొకసారి యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ చంద్ర.